At Anurag University, be everyone you dream to be. ఐ డ్రీమ్ చూస్తున్న ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈరోజు మనతో పాటు ప్రముఖ జ్యోతిష్యులు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ గుండెపూడి శివసుధీర్ శర్మ గారు మనతో పాటు ఉన్నారు. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. గురు పౌర్ణిమ జూలై 29 గురు పౌర్ణిమ. గురు పౌర్ణిమ విశిష్టత, అలాగే మనం ఆ రోజు పాటించాల్సిన నియమాలు, అలాగే ఆ రోజు మనం వేదవ్యాసుని ఎలా స్మరించాలి ఆ రోజు అనేది పూర్తిగా వివరించండి. గురు పౌర్ణమి అంటే ఈ రోజుల్లో దాని అర్థం మార్చేశారు, దాని పద్ధతి మార్చేశారు, విధి విధానాలు మార్చేశారు. మీరు అడిగిన ప్రశ్నలోనే సమాధానం ఉంది. వ్యాసుడు జన్మదినం వ్యాస పూర్ణిమ, అదే మనకి గురు పౌర్ణిమ. అవునా? వ్యాసుడు వేదవ్యాసుడు అంటాం, ఆయన పిలవడం కూడా వేదవ్యాసుడు అని పిలుస్తాం. మనకి వేదాలను అందించినటువంటి వాళ్ళలో ప్రప్రథముడు ఎవరు అంటే వ్యాసుడు. ప్రపంచం మొత్తం కూడా వేదమూలమిదం జగత్, వేదం మీదనే ప్రపంచమంతా ఆధారపడి ఉంది. అలాంటి ఆధారభూతమైనటువంటి వేదాన్ని మనకు అందించినటువంటి వేద వ్యాసుడైనటువంటి వ్యాస మహర్షి పుట్టినరోజుని మనం గురు పౌర్ణిమగా చేసుకోవటం, ఆది గురువుగా చెప్పుకోవటం అనేటువంటిది మనకి మొదటి నుంచి వస్తున్నటువంటి ఒక విధానం. ఇప్పుడు దాన్ని నేను చెప్తే కొంతమంది నెగిటివ్గా తీసుకొచ్చేమో, కానీ గురు పౌర్ణమి అంటే వ్యాస పూర్ణిమ అన్న సంగతి కూడా మర్చిపోతున్నారు చాలామంది. అవునా? అలాగే గురువుల్ని మనం సత్కరించుకునేటువంటి రోజు, మరలా సంస్కరించుకునేటువంటి రోజు. మనకు చదువు చెప్పిన గురువు కావచ్చు, ఏదైనా జ్ఞానం నేర్పించినటువంటి గురువు కావచ్చు, ఏ విద్య నేర్పించినా సరే ఆయన గురువుగా భావిస్తాం. దాంతోపాటుగా మనందరికీ ఆది గురువు ఎవరు అంటే ముఖ్యంగా చెప్పాలంటే తండ్రిని చెప్పుకుంటాం. మనం మాటలు నేర్పించడం ఇవన్నీ కూడా కొన్ని నేర్పించేటువంటి తల్లి అయితే తండ్రికి ఎందుకు చెప్పుకుంటాం? అక్షరాభ్యాసం అప్పుడు ఓం నమ శివాయ సిద్ధం నమః అని రాయించేది తండ్రి, ఆయన ఆది గురువు అంటాం. అలాగే బ్రాహ్మణులు ఎవరైతే ఉంటామో ఉపనయనం జరిగేటప్పుడు మాకు బ్రహ్మోపదేశం గాయత్రోపదేశం చేసేటువంటిది కూడా తండ్రి, అంటే ఆయన మాకు గురువు అని చెప్పడం అన్నమాట. తండ్రిని సంస్కరించుకోవడం, సత్కరించుకునేటువంటి రోజుగా వ్యాస పూర్ణిమ చెప్పబడుతూ ఉంది. ఇవన్నీ పోయినాయి. అసలు సంబంధం లేనటువంటి దేవతలకి ఈ గురు పౌర్ణమిని ఆపాదించడం మొదలుపెట్టారు. అంతే కదా జరుగుతోంది. అర్థమయ్యే ఉండాలి ఎవరికి ఏంటి అనేది. చెప్పాలంటే సాయిబాబా, సాయిబాబాకి గురు పౌర్ణమికి సంబంధం ఏంటి అసలు? గురువు అన్న విధంగా అందరూ భావిస్తూ అట్లా ఎట్లా అవుతాడు నాన్న? మనకి ఎట్లా అవుతాడు గురువు? ఎట్లా అవుతాడు? అవ్వడు కదా. నేనైతే అదే చెప్తాను. అంటే ఎవరైనా నన్ను ఈ విషయంలో నన్ను నెగిటివ్గా ఆలోచించినా, నా గురించి మాట్లాడుకున్నా నాకు తప్పులేదు, కానీ దాని గురించి అభ్యంతరం లేదు. కానీ ముఖ్యంగా ఇప్పుడు మొత్తుకుంటున్నటువంటి విధానం అంతా కూడా ఇదే. సాయిబాబా అసలు హిందూ దేవతలకు సంబంధించినటువంటి దేవత కాదు అనేటువంటిది సుస్పష్టంగా చెప్పబడుతుంది. ఎవరైతే ఆయన్ని ఆరాధిస్తూ ఆయనే గురువు, ఆయనే పరమేశ్వరుడు అని చెప్పి చూస్తున్నటువంటి వాళ్ళు కూడా, వాళ్ళు రాసినటువంటి శ్లోకాల్లో కూడా స్పష్టంగా అల్లా, మాలిక్ ఇవన్నీ రాసుకుంటూ వచ్చారు. మొన్న మధ్య ఒక ఆయన, అవునా? ఇవన్నీ చూసుకుంటే అసలు పోని ఇదంతా కాదు నాన్న. సాయిబాబా వారు మాట్లాడినటువంటి మాటలు ఏంది? సబ్కా మాలిక్ ఏక్ హై, అల్లా మాలిక్ ఏక్ హై, ఇవేగా. అవునా? ఇప్పుడు ఒక పీఠాధిపతో మఠాధిపతో వచ్చి అల్లా మాలిక్ ఏక్ హై అంటే వింటారా? అసలు నువ్వే హిందువురా అని చెప్పి కొడతారా? కొట్టరా? అవునా? అదొక అపచారంలా అయిపోతుంది కదా. అసలు మనకు సంబంధం లేనటువంటి దేవత. గురు పౌర్ణిమ అంటే కూడా చాలా మంది మీరు అన్నట్టు సాయిబాబా టెంపుల్స్ కి మాత్రమే పరిమితమైంది ఈ రోజుల్లో. అది తప్పు. అసలు సాయిబాబాకి దత్తాత్రేయ స్వామి వారి అవతారం వేరు నాన్న. అదే మన సంస్కృతిలో ఉంది, మన పద్ధతిలో ఉంది, మన పురాణాల్లో ఉంది. చక్కగా ఆయన గురించి అసలు ఆయనకి ఈయనకి సంబంధం లేదు. ఆయనకి ఈయనకి లింకు పెట్టారు. అవునా? పత్రి బాబా, షిరిడి బాబా, పుట్టపర్తి సాయిబాబా, ఈ సాయిబాబా అని చెప్పి ఓ లింకు పెట్టారు. అసలు ఆయనకి ఈయనకి సంబంధం లేదు. దత్తాత్రేయుడికి సాయిబాబాకి సంబంధం లేదు. రాఘవేంద్ర స్వామి, అసలు రాఘవేంద్ర స్వామికి సాయిబాబాకి సంబంధం ఏంది నాన్న? అంటే గురు పౌర్ణిమ అంటే వచ్చే గురువుల పేర్లు చెప్తున్నారు. గురు ఇప్పుడు రాఘవేంద్ర స్వామి వారు ఉన్నారు. మన సనాతన ధర్మం ప్రకారం ఆయన చేసిన, అందుకే మనం ఎవరిని పూజించాలి అనేది ఇక్కడ మెయిన్ ప్రశ్న. మన విధానంలో రాఘవేంద్ర స్వామి వారు పూజ్యాయ రాఘవేంద్రాయ అని చెప్పి మనం ఆయన పూజ చేస్తున్నాం. సత్య ధర్మరతాయ చ. అవునా? ఆయన సత్యాన్ని ధర్మాన్ని పాటించారు కాబట్టి. అసలు వీళ్ళెవరూ కాదండి. ఇంట్లో తండ్రికి అన్నం పెట్టకుండా నువ్వు సాయిబాబా గుడిలో పోయి 100 కొబ్బరికాయలు కొడితే నీకేం ఉపయోగం వస్తుంది చెప్పండి? అవునా? నీకు కూర్చోబెట్టి అక్షరాభ్యాసం చేసింది, వనమాలు దిద్దిచ్చింది తండ్రి ఆది గురువు అయినప్పుడు
తండ్రిని సత్కరించకుండా సంస్కరించుకోకుండా మనం ఎక్కడికో పోయి 100 కొబ్బరికాయలు కొడతాం, ధునిలో ఇన్ని కొబ్బరికాయలు వేస్తాం, అవునా, విభూతి అభిషేకం చేస్తాం, ఇన్ని లీటర్ల పాలు అభిషేకం చేస్తాం అంటే పుణ్యం వస్తుందా? రాదు కదా. అలాగే మనకు చదువు చెప్పిన మాస్టర్ ఉంటాడు, స్కూళ్ళలో మాస్టర్స్ ఉంటారు, మాకైతే గురువులు ఉంటారు. ఇప్పుడు చదువు చెప్పిన మాస్టర్ని కూడా తెలుగులో తీసుకుంటే ఏమవుతాడు? గురువే అవుతాడుగా, అవునా? కాబట్టి ఆ రోజున మీకు చదువు చెప్పిన మాస్టర్ గారు కానీ గురువు గారు కానీ మీకు జీవితానికి ఉపయోగపడేటువంటి విషయాలు తెలియజేసినటువంటి జ్ఞానబోధ చేసినటువంటి గురువులు కానీ వీళ్ళకి పూజ చేయండి, వేదవ్యాసుడికి పూజ చేయండి. అంతేగాని పిచ్చి పిచ్చిగా ఎవరో ఏదో చెప్పారని చెప్పేసి మనం వెళ్ళిపోయి పురోమని ఆ సాధారణంగా పొద్దున్న 4 క్యూ మొదలైతే అంటే మనం దేవుడిగా భావించొద్దు, గురువుగా భావించండి అని చెప్తూ ఉంటారు కదా, అందుకని గురు పౌర్ణమి రోజు అందరూ ఒకటి చెప్తాను నాన్న, గురువు అంటే ఆయన దగ్గర నుంచి మనం ఏమైనా తీసుకోవాలి. ఏం తీసుకున్నాం? ఆది శంకరాచార్య స్వామివారు ఉన్నారు, మనకి వేద భాష్యం చెప్పారు, వేదానికి అర్థం చెప్పారు ఆయన, అవునా? ఇవాళ రోజున డబ్బులు ఇంట్లో లేకపోతే కనకధారా స్తవం చేయండి అని చెప్తున్నా. కనకధార ఇలాంటి స్తవాలు స్తోత్రాలు ఎన్ని చెప్పుకుంటూ వచ్చారా? జ్ఞానం లేకపోతే దక్షిణామూర్తి స్తోత్రం చేయమని చెప్తున్నాం. అదెవరు చెప్పారు? అదే ఆయన చెప్పిందేగా. అంటే వీటన్నిటికీ జ్ఞానానికి ఐహికమైనటువంటి సుఖాలు కావాల్సినటువంటి కొన్ని లక్షణాలు స్తోత్రాలు మనకు అందించినటువంటి గురువులనే కదా. వాళ్ళు గురువులు అవుతారు. కానీ నీళ్లతో దీపం పెడితే, వంట దాంట్లో చేయి పెడితే వీళ్ళు గురువులు ఎట్లా అవుతారు? ముందు వేదవ్యాసుడు ఎవరో మన పిల్లలకు తెలియజేసేలా వేదవ్యాసుడు ఫోటో ఒకటి ఇంట్లో పెట్టండి. పరశురాముడు అంటే ఎవరికి తెలియదు, వేదవ్యాసుడు అంటే తెలియదు. రాముడు కృష్ణుడు అంటే ఫోటోలు చూస్తున్నారు కాబట్టి తెలుస్తుంటుంది కాబట్టి, అవునా? అసలు గురు పౌర్ణమి వేదవ్యాసుడు జన్మదినం చెప్పి ఎంతమందికి తెలుసు? పెద్దవాళ్ళు. గురు పౌర్ణమి అనగానే అందరికీ కొబ్బరికాయ తీసుకోవడం, పీచి తీయకుండా ఉన్నది పీచి తీసింది ఒకటి తీసుకోవడం, కొబ్బరికాయ కొట్టడం, ఒకటేమో నిప్పులు వేయటం, ఇదే పని. పొద్దున్న 4 మొదలు పెడితే రాత్రి 12 వరకు ఇదే పని. సాయి బాబా అన్నప్పుడు సాయి రామ్ ఎట్లా అవుతాడు, కృష్ణ సాయి ఎట్లా అవుతాడు, లక్ష్మీ సాయి ఎట్లా అవుతుంది? వీళ్ళందరూ ఎందుకు కలుస్తారు అసలు ఆయనతో? సాయి రామ్ ఎట్లా రామ్ అవుతాడు ఆయన, అవునా? కృష్ణ సాయి ఎట్లా అవుతాడు? కృష్ణ సాయి. లక్ష్మీ సాయి, సాయి లక్ష్మి, ఇట్లా వస్తాయి నా పేర్లు. ఎట్లా కలుస్తాయి అవి? వాళ్ళే భక్తితో పెట్టుకుంటున్నారండి. భక్తి కాదు, అది పిచ్చి. వ్యాస పూర్ణిమ రోజున వ్యాసుడికి పూజ చేయటం, తండ్రిని గౌరవించడం, తండ్రికి సత్కరించడం, మనకు చదువు చెప్పినటువంటి గురువుల్ని సత్కరించుకోవటం, ఇది గురు పౌర్ణమిలో చేయవలసినటువంటి విధానం. ముఖ్యంగా చక్కగా ఇంట్లో స్నానం చేయండి, వేదవ్యాసుడు ఫోటో పెట్టండి, చక్కగా ఇంట్లో పూజ చేసుకోండి వేదవ్యాసుడికి. వేదవ్యాసుడు కూడా అష్టోత్తరం ఉంది నాన్న, వ్యాసాష్టోత్తరం ఉంది. వ్యాస అష్టోత్తరం చేసుకోండి, పూజ చేసుకోండి. చక్కగా మీకు చదువు చెప్పిన గురువు దగ్గరికి వెళ్ళండి, మంచి వస్త్రాలు తీసుకోండి ఆయనకి పెట్టడానికి, ఒక తాంబూలం తీసుకోండి చక్కగా. నిజంగా అంటే ఒకటి చెప్తానన్న, ఒక గురువు అనేటువంటి వాడు ఎంత గొప్ప స్థాయిలో చెప్పబడుతుంది అంటే మనకి. నేను ఒక చిన్న కథ విన్నాను ఒక చోట. మాస్టర్ స్టూడెంట్స్ అందరూ కూర్చొని ఉన్నారు స్కూల్లో. ఒక టీచరు క్లాసెస్ చెప్తుంది. చదువుతుంటే ఒక పిల్లవాడు వచ్చాడు, కొత్త బట్టలు వేసుకొని వచ్చాడు. మే కమెంట్ టీచర్ అంటే రారా అని చెప్పి లోపలికి పిలిచింది. ఏంట్రా కొత్త బట్టలు వేసుకున్నట్టు? ఇవాళ నా పుట్టినరోజు టీచర్ అన్నాడు. మరి ఏంట్రా ఏంది మీ అమ్మ నాన్న ఏం గిఫ్ట్ ఇచ్చారు అని చెప్పింది. మంచి వాచ్ ఇచ్చారండి అని చెప్పి వాచ్ చూపించాడు. బాగుందిరా అనగానే క్లాసులో కూర్చున్న వాళ్ళందరికీ చాక్లెట్లు బిస్కెట్లు పంచాడు. అయిపోయిన తర్వాత కొద్దిసేపు క్లాస్ జరుగుతూ ఉంది. ఈ పిల్లవాడు పుట్టినరోజు జరుగుతున్న పిల్లవాడు లేచి టీచర్ నా వాచి పోయింది, ఎక్కడో ఎవరో తీసుకున్నారు, ఇక్కడ దొంగతనం చేశారు, క్లాస్ జరుగుతూనే ఉంది కదా, ఇక్కడున్న వాళ్ళు ఎవరో దొంగతనం చేశారు, దయచేసి నా వాచి నాకు ఇప్పించండి అని అడిగాడు. సరే టీచర్ ఏం చేసిందంటే గట్టిగా అరిచేసి అందరూ సైలెంట్గా ఉండండి, కళ్ళు మూసుకోండి అందరూ, నేనే వచ్చి మీ దగ్గరకు వచ్చి మీ బ్యాగుల్లో వాచి వెతుకుతానని చెప్పింది. అయిపోయింది, వాచి వెతికింది, ఒక బ్యాగులో వాచి దొరికింది. తీసుకొచ్చి టేబుల్ మీద పెట్టేసి ఆ పిల్లవాడిని పిలిచి ఇచ్చింది. పిల్లవాడు అడిగాడు, టీచర్ ఎవరు తీశారు టీచర్, నా వాచి నాకు చెప్పొచ్చు కదా అంటే, అదంతా నీకు తెలియదు కదా, నీకు వాచి దొరికింది కదా పోరా అని చెప్పి పంపించేసాను. సరే అయిపోయింది, కొంతకాలం అయిపోయింది. ఒక ఫంక్షన్ జరుగుతుంది. కొంతకాలం జరిగిన తర్వాత ఫంక్షన్ జరుగుతుంటే ఒక ఐపీఎస్ ఆఫీసరు హడావుడిగా వస్తుంటే అంతా పోలీస్ సెక్యూరిటీ హడావుడి చేస్తున్నారు. ఈ టీచర్ గారు ఒక మూలకి నిల్చొని ఉంది, అంత హడావుడి చేస్తున్నారు. పెద్ద ఆవిడ అయిపోయింది కదా అప్పటికే. సరే అంటే ఇది కొన్ని సంవత్సరాల తర్వాత ఈ ఐపీఎస్ ఆఫీసర్ డైరెక్ట్ వచ్చేసి టీచర్ గారు కాళ్ళ మీద పడ్డాడు. పడి నమస్తే టీచర్, నన్ను గుర్తుపట్టారా అంటే, గుర్తుపట్టలేదు నాన్న అంటుంది. అదే టీచర్, నా పేరు ఫలానా రమేష్ కదా, నేను ఫలానా ఇది మీ దగ్గర చదువుకున్నాను అంటే, నువ్వు ఫలానా వాళ్ళ అబ్బాయి కదా నాన్న, మంచి విషయం నాన్న, చాలా గొప్పవాడు అయ్యావు, బాగా చదువుకున్నావు, బాగా కష్టపడ్డావు అని అంటే, లేదు టీచర్ మీరు ఆ రోజు నేనే దొంగనని చెప్పినట్లయితే
ఇవాళ రోజున దొంగలు పట్టుకునేటువంటి ఐపీఎస్ ఆఫీసర్ని అయ్యుండో పోయి ఉండేవాడిని, అందరు నన్ను చిన్న చూపు చూసేవాళ్ళు అని చెప్పి వాడు ఆ ఐపీఎస్ ఆఫీసర్ చెప్తూ ఉంటే టీచర్ చెప్పింది, నాన్న మీకు ఒక విషయం చెప్తాను, నువ్వు దొంగతనం చేసావన్న సంగతి ఇప్పుడు కూడా నువ్వు చెప్తుంటే నాకు తెలిసింది. అదేంటి టీచర్, నా బ్యాగ్లోంచే కదా మీరు వాచే తీసింది. ఒరే మిమ్మల్ని అందరినీ కళ్ళు మూసుకోమని చెప్పి నేను కూడా కళ్ళు మూసుకొని మీ బ్యాగులు మొత్తం వెతికాను రా అని చెప్పింది. అంటే మీలో ఎవరో దొంగ అని తెలిస్తే మరుసటి రోజు నుంచి నేను కూడా వాళ్ళని చిన్న చూపు చూస్తానేమో, తక్కువగా చూస్తానేమో, ఎవరు చేశారని తెలియకుండా ఉండేది కళ్ళు మూసుకొని నేనే మీ బ్యాగులు మొత్తం వెతికాను రా, ఇప్పుడు నువ్వు చెప్పేంత వరకు నాకు తెలియదు నాన్న అని చెప్పిందిట. టీచర్స్ అంటే అంత గొప్పగా ఉంటాను, అది గురువు అంటే. అవునా? అట్లాంటి వాళ్ళని పూజించుకోదగ్గ మంచి రోజు ఏదైనా ఉంది అంటే ప్రతినిత్యం ఇప్పుడు మేము ఏదైనా మొదలుపెట్టేటప్పుడు శ్రీమాత్రే నమః శ్రీ గురుభ్యో నమః అంటాం. తల్లిని ఎంత తలుచుకుంటామో గురువుని అంత తలుచుకుంటాం. మనం బ్రతకడానికి కావాల్సినటువంటి జ్ఞానాన్ని విద్యని ఇచ్చినటువంటి వాళ్ళు గురువులు కాబట్టి గురువులకి ఎప్పుడు, అందుకని మనకి మన హిందూ ధర్మంలో కూడా మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ. తల్లిదండ్రుల తర్వాత మరలా దేవుడిలాగా ఎవరిని చెప్పారు? గురువు, ఆచార్యుడినే, మన గురువునే చెప్పారు. అంత గొప్ప స్థానంలో ఉండవలసినటువంటి వ్యాసుడు ఉండవలసినటువంటి స్థానంలో ఎవరో ఒకరిని ఊహించుకొని పూజ చేసుకోవడం అనేది కరెక్ట్ కాదు. నిజంగా వ్యాసుడు తర్వాత పూజింపదగినటువంటి గురువు ఎవరు అంటే తండ్రి, అలాగే మనకు చదువు చెప్పినటువంటి గురువు. వీళ్ళని పూజ చేయండి, వీళ్ళ ఆశీర్వచనం తీసుకోండి, మీ పిల్లలు కూడా ఈ విధానాన్ని అలవాటు చేయండి. తప్పనిసరిగా ఆ గురు వేదవ్యాసుడు పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం అందరికీ కలుగుతుంది. గురు పౌర్ణిమ గురించి పూర్తిగా వివరించారు. ధన్యవాదాలు గురుగారు. శ్రీమాత్రే నమః శ్రీ గురుభ్యో నమః. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.